Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. ఈరోజు ఎండోమెంట్ ఫైల్స్ కార్యక్రమంలో ఇటీవల కమిషనర్ రామచంద్రమోహన్ ఒక వివాదాస్పదమైన ఉత్తర్వు ఒకటి ఇచ్చారండి. అదేంటంటే అర్చకులకి బయోమెట్రిక్ అవసరం లేదు అనేటటువంటి ఉత్తర్వు. సరే, అది ఎందుకు ఇచ్చారు? అసలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అర్చకులకు బయోమెట్రిక్ ఎందుకు వద్దు? ఈరోజు కార్యక్రమంలో చూద్దాం. దీనిలో అసలు వివాదం ఏంటి? ఈ ఉత్తర్వు ఇవ్వడానికి ముందు అంటే కమిషనర్ రామచంద్రమోహన్ 16/7/2025 ఒక 10 రోజుల క్రితమే ఈ ఉత్తర్వు ఇచ్చారండి. కొంచెం ఆలస్యంగానే ఉత్తర్వు కాపీలు బయటకు వస్తున్నాయి. సాధారణంగా దేవాదాయ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర్వులు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకుండా అనేక ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు. అయితే 16/7/2025 ఒక ఉత్తర్వు ఇచ్చారు. దీని సారాంశం ఏంటంటే బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ తిరుపతి జాయింట్ కమిషనర్ ఆజాద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆర్డర్ ఒకటి ఇచ్చారండి. 3/7/2025 ఆర్డర్ ఇచ్చారు. ఆయన చెప్పేది ఏంటంటే అన్ని గుళ్ళలోనూ అన్ని ఆఫీసుల్లోనూ కూడా ఈ బయోమెట్రిక్ అనేది చాలా అవసరం. ఈ బయోమెట్రిక్ సంబంధించిన ఆవశ్యకత ఏంటి, ఎందుకు అవసరం, దాని చట్టబద్ధత ఏంటి అనేది ఆజాద్ తన ఉత్తర్వుల్లో చాలా విశదంగా రాశారండి. దానిలో అసలు ఎందువల్ల బయోమెట్రిక్ అవసరం అనేది ఆజాద్ చెప్పింది. అయితే మరి దీనిలో అర్చకులకు అభ్యంతరం ఏంటి అంటే ఇమీడియట్గా ఆజాద్ ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపండి, మాకు బయోమెట్రిక్ వద్దు అంటూ మరి ఒక రిప్రజెంటేషన్ దేవాదాయ కమిషనర్కి ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్యవేదిక అర్చక యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాట్ టు ఇన్సిస్ట్ ద రిలీజియస్ స్టాఫ్ ఫర్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఇంటర్ మార్టర్స్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ 12/10/2017 ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ ఇన్ దిస్ రిగార్డ్ అంటూ చాలా క్లియర్గా ఇచ్చారండి. 2017లో హైకోర్టు ఇచ్చిన ఇంటర్ మార్టర్లను బట్టి ఇప్పుడు అర్చకులకు బయోమెట్రిక్ అవసరం లేదు. వీటి 2025లో. మరి దీనిలో వీళ్ళు చూపిస్తున్నది ఏంటంటే ఇంటర్ మార్టర్స్ ఆఫ్ 12/10/2017 ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 29229 ఆఫ్ 2017 హానరబుల్ హైకోర్ట్. నెంబర్ 2 ఏంటంటే జాయింట్ కమిషనర్ తిరుపతి ఇచ్చినటువంటి ఉత్తర్వు 3/7/2025 ఉత్తర్వు ఇచ్చారు. రీజనల్ జాయింట్ కమిషనర్ తిరుపతి దీనిని నిలుపుదల చేస్తూ మేము ఉత్తర్వు ఇస్తున్నాం. రిప్రజెంటేషన్ ఆఫ్ డేటెడ్ 10/7/2025 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్యవేదిక అర్చక జాయింట్ యాక్షన్ కమిటీ కింద వీళ్ళు కొంతమంది అర్చకులు వచ్చి ఇచ్చారు. మరి జాయింట్ యాక్షన్ కమిటీ కింద అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు అనే వివరాలు మనం కార్యక్రమంలో అంతర్భాగంగా మాట్లాడుకుందాం. అసలు రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, తిరుపతి ఆర్జేసీ ఇచ్చిన ఉత్తర్వుల్లో తప్పే ఉందని రామచంద్రమోహన్ దాన్ని నిలుపుదల చేయవలసిన అవసరం ఉంది. మరి హైకోర్టు కేసు చూపిస్తున్నప్పుడు 2017 హైకోర్టు కేసును రామచంద్రమోహన్ చూపిస్తున్నప్పుడు 29/229 దీనిలో కూడా ఇంటర్ మార్టర్స్ ఉన్నట్టుగానే తెలుస్తోంది. ఇంటర్ మార్టర్స్ ఉంటే 2017 నుంచి 2025 వరకు ఎందుకు ఇంటర్ మార్టర్స్ వెకేట్ చేయించలేదు? దీనిలో కమిషనర్ పాత్ర ఏంటి, కమిషనరేట్ పాత్ర ఏంటి, సంబంధిత సెక్షన్లో ఎందుకు కౌంటర్ ఫైల్ చేసే పని వీళ్ళు చేయటం లేదు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. అంతేకాకుండా మరి దేవాలయాల్లోంచే ఈ అర్చకులు ఏ దేవాలయాల్లో పనిచేస్తున్నారో వీళ్ళు గొంతు ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. వీళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇటువంటి ఇచ్చారు అర్చకులు కాకుండా గతంలో కూడా అర్చక సమక్ష పేరు మీద గత చాలా సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి మనం చర్యలు
అప్రజాస్వామికమైనటువంటి చర్యలు, చట్టవిరుద్ధమైనటువంటి చర్యలు, అధికారిక నాయకులుగా సెల్ఫ్ డిక్లేర్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకటించుకున్న విషయాల మీద పదుల సంఖ్యలో ప్రోగ్రాంలు చేయడం జరిగింది. అర్చక సమాక్ష అరాచకాన్ని ఎండగట్టడం కూడా జరుగుతూ వచ్చింది. వీళ్ళని ఎవరు ఎన్నుకోవట్లేదండి, వాళ్ళందరూ సెల్ఫ్ డిక్లేర్డ్ గానే ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసినంతలో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఇది కూడా ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ కమిటీగానే కనిపిస్తోంది. ఎవరు ఎన్నుకున్నారు, ఎక్కడ ఎన్నుకున్నారు, ఎన్నికలు ఎక్కడ జరిగాయి, అంతేకాకుండా అసలు ఈ ఎన్నిక ఏమీ లేకుండా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డ వీళ్ళ లీడర్ల అథెంటికేషన్ ఏమిటి, వీళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం, కమిషనరేట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండడం, కమిషనర్ దగ్గర వీళ్ళ తానా అంటూ మాట్లాడుతూ ఉండడం, కమిషనర్ వీళ్ళకి తాందానా అంటూ సపోర్ట్ చేయడం అనేది ఒక రెగ్యులర్ ఇష్యూగా ఉంది. గతంలో చాలా కార్యక్రమాల్లోనే మనం చేస్తూ వచ్చాము. అయితే అర్చకుల కోరికలు సంబద్ధంగా చట్టబద్ధంగా ఉంటే తీర్చద్దని ఎవరు అనరండి. అర్చకుల మీద దేవాలయాలు ఆధారపడి ఉన్నమాట వాస్తవం, కాదని అనటం లేదు. ఇది ఎక్కడా కూడా ఈ కోరిక ముఖ్యంగా బయోమెట్రిక్ మాకొద్దు అని అర్చకులు అంటుంటే మరి వీళ్ళకి జీతాలు దేవాలయాల నుంచి తీసుకుంటున్నారు. అనేక మందికి ఇనాం భూములు ఉన్నాయి, కొబ్బరి చెక్కలు కావాలి, హుండీలో వాటాలు కావాలి, వంశపారంపర్యాలు కావాలి, దేవుడి దేవస్థానానికి వచ్చేటువంటి చీరలు, పంచెలు, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి బట్టలు, స్వామివారికి ఇచ్చేటటువంటి అనేక రకాల ముడుపులన్నింటిలోనూ కూడా మాకు భాగాలు కావాలని పోరాడేటటువంటి ఈ అర్చక నాయకులు, ఈ అర్చకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో ఉన్నవాళ్ళు మరి బయోమెట్రిక్ ఎందుకు వద్దనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే డ్యూటీకి రారా? డ్యూటీకి ఎందుకు రారు? మీకు అసలు బయోమెట్రిక్ అంటే భయం ఏంటి, ఎందుకు వద్దు? ఎందుకంటే పరిశీలించవలసిన అంశాలు చాలా ఉన్నాయండి. అర్చకులకు బయోమెట్రిక్ హాజరు అసలు ఎందుకు అవసరం? మరి బయోమెట్రిక్ హాజరు ఎందుకు దేవాదాయ శాఖ అధికారులు అమలు చేయబోతున్నారు, చేయలేకపోతున్నారండి వీళ్ళు? మరి హైకోర్టు స్టే ఎంతవరకు సమర్థనీయం ఉంది, దాని కాలపరిమితి అసలు ఎంత, మరి కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ పాత్ర ఏంటి, జాయింట్ కమిషనర్ ఆజాద్ ఇచ్చిన ఉత్తర్వుల్లో తప్పే ఉందని దాని మీద స్టే ఇచ్చారు, కనీసం ఆయన వివరణైనా తీసుకున్నారా? అంతేకాకుండా ఆర్జేసీ తిరుపతి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో రెఫరెన్సులుగా మళ్ళీ ఏమున్నాయి, ఆ ఉత్తర్వులకు సంబంధించి కమిషనరేట్ పాత్ర ఏంటి, మరి తిరుపతి ఆర్జేసీ ఉత్తర్వులపై ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే అయితే ఏమీ లేదండి. 2017లో ఏదో దేని మీద స్టే ఉందట, ఆ స్టే పట్టుకొచ్చేసి ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ పెట్టేసి దీని మీద మాకు స్టే ఇచ్చేయమంటే రామచంద్ర మోహన్ మాత్రం ఎలా ఇస్తారనేది పూర్తిగా పరిశీలించవలసిన అంశంగా ఉంది, వివాదాస్పదంగా ఉందండి. దాని మీద కూలంకషంగా ఈ రోజు కార్యక్రమంలో మనం మాట్లాడదాం. ఎందుకంటే అసలు బయోమెట్రిక్ ఎందుకు వద్దనే దానికి సమాధానం అర్చకులు చెప్పి తీరాలనేటటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది. ముఖ్యంగా చూస్తే ఈ అర్చక నాయకులు రిప్రజెంటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఎవరైతే ఇచ్చారో వీళ్ళ పేర్లు, వీళ్ళు ఏ దేవస్థానంలో అర్చకత్వం చేస్తున్నారు, అసలు వీళ్ళ హోదాలు ఏంటి, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది, వీళ్ళకి బయోమెట్రిక్ ఎందుకు వద్దు, ఈ రిప్రజెంటేషన్ ఇటువంటి అర్చకులకి భూములు ఉన్నాయా, ఇనాం భూములు ఉన్నాయా, జీతాలు ఉన్నాయా, ఏమున్నాయి, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి అనేది కూడా మనం కూలంకషంగా ఈ కార్యక్రమాల్లో చర్చిద్దాం. వరుస కార్యక్రమాల్లో భాగంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అసలు దీనిలో ఉండేటటువంటి చట్టబద్ధత ఏంటి, సవాళ్ళు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే కనుక చాలా మంది ఈ అర్చక నాయకులు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే చాలా మంది కార్యనిర్వహణాధికారుల దగ్గర మరి దేవస్థానం సిబ్బంది దగ్గర మేము సమాచారం కొంతవరకు మేము సేకరించాము. వారు చెప్పేది ఏంటంటే ఈ అర్చక నాయకులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మా దేవస్థానంలో వాళ్ళు అర్చకుల కింద పనిచేస్తూ వాళ్ళకి ఇనాం భూములు ఉన్నాయండి, లేదంటే స్కేల్ ఉంది, జీతాలు తీసుకుంటూ ఉంటారు, కానీ ఏ రోజు డ్యూటీకి రారండి. వాళ్ళు ఎవరో బెనామీని పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. యాక్చువల్గా దేవాదాయ శాఖలో జీతాల కోసం పనిచేసేటటువంటి అర్చకులు టైము ప్రకారం అంటే ఉదయం 6 గంటలకి దేవాలయం తీసినప్పటి నుంచి మళ్ళీ ఉదయం 11-12 గంటల సమయంలో కట్టేసే వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి లేకపోతే సాయం సమయాల్లో దేవాలయం తీసినప్పటి నుంచి తిరిగి రాత్రి కట్టేసే వరకు అర్చకుల ప్రెజెన్స్ చాలా అవసరం. ఈ అర్చక నాయకులు కనుక దేవాదాయ శాఖ దేవాలయాల్లో కనుక పనిచేసే నిజాయితీగా పనిచేసే వ్యక్తులు అయితే దేవాలయాలకు వెళ్ళి బయోమెట్రిక్ ఇవ్వడానికి వీళ్ళకి అభ్యంతరం ఏంటి? అంటే వీళ్ళు పనిచేయరా, దేవస్థానాలకు వెళ్ళరా, వీళ్ళ తరఫున వేరే వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నారా? అయితే మరి ఈ దేవస్థానాల్లో ఈవోల కింద పనిచేస్తున్నామని ప్రకటించుకునేటటువంటి స్వయం ప్రకటిత లీడర్లు, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్లలో చాలా మందికి వీసా పాస్పోర్ట్లు ఉన్నాయి, వీళ్ళు విదేశాలకు వెళ్ళొస్తున్నట్టుగా కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్ళకి కొంతమందికి కోట్ల రూపాయల్లో ఆస్తులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి మనం అనేక చోట్ల తెల్లారులేస్తే చూస్తుంటాం, అర్చకులు అండి మాకు జీతం లేదు, బత్యం లేదు, మా రోజు గడవడం చాలా కష్టంగా ఉంది, మాకు పడితరం అందదీపం కూడా మాకు అందటం లేదంటూ కూడా అనేక మంది
అర్చకులు అనేక రకాలుగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు లేకపోతే ఈ అర్చక సంఘాల నాయకుల పరిస్థితి ఏంటంటే వీళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు ఆస్తులు సమకూర్చుకున్నట్టుగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్ అర్చకులే చేస్తున్నారు. మా సమస్యలు వీళ్ళు పట్టించుకున్న దాఖలాలు అయితే ఏం లేదు, వాళ్ళ ముప్పు గడుపుకోవడం కోసం మాత్రమే వీళ్ళు నాయకులుగా ఉంటున్నారు వస్తున్నారన్న ఆరోపణలు కూడా అనేక మంది అర్చకులు చేస్తూ వస్తున్నారు. అందువల్ల ఎంతమంది అర్చకులు దేవాదాయ శాఖ ముఖ్యంగా పరిశీలించవలసిన అంశంలో ప్రధాన అంశం ఏంటంటే ఎంతమంది అర్చకులు అసలు వీసా పాస్పోర్ట్లు తీసుకుని ఉన్నారు, గత 10 సంవత్సరాల కాలంగా ఎంతమంది అర్చకులు విదేశాలకి వెళ్ళొచ్చారు, విదేశాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉండడం పూర్వం కానివ్వండి పరం కానివ్వండి అపరాలు కూడా అనేక రకాలుగా వీళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. అందువల్ల దేవాదాయ శాఖలో పనిచేస్తే మహా ఉంటే మాన్యం ఉంటుంది, మాన్యం భూములు వస్తాయి. మాన్య భూములకు సంబంధించినటువంటి ఆక్షన్ పాటు పెట్టుకుంటే కనుక దానికి డబ్బులు వస్తాయి. వేలం పాటల్లో పెట్టుకుంటే ఆ భూములకు సంబంధించిన డబ్బులు మాత్రమే వస్తుంటాయి. అలా కాకుండా లీడర్ల కింద ఉంటూ భూములు పొందుతూ లేదా స్కేళ్లు పొందుతూ డ్యూటీకి రాకుండా బయటికి వెళ్ళిపోతూ ఇతరుల్ని బినామీలుగా నియమిస్తూ అర్చకులుగా పెడుతూ ఎవరో నామమాత్రపరచుకుని వారి పేరు మీద నియమించడం, వాళ్ళకి సుమారుగా 5,000 10,000 జీతం మాత్రమే నెలకి ఇస్తూ ఉండడం, అంటే రోజుకు 200 300 మాత్రమే ఇస్తున్నారు. వాళ్ళ దేవాలయానికి వచ్చి పరిపాలన అర్చకత్వానికి సంబంధించిన విషయాలన్నీ వాళ్లే చూడాలి. కానీ అర్చక నాయకులు మాత్రం ఎప్పుడు కనిపించరు. ప్రముఖమైనటువంటి పండగ దినాల్లో లేకపోతే విఐపీలు వచ్చేటటువంటి టైంలో మాత్రమే ఈ అర్చక నాయకులు ఆ దేవస్థానంలో అర్చకుల కింద పనిచేస్తున్న సందర్భంలో కనిపిస్తూ ఉంటారు తప్ప నామమాత్రంగా కూడా ఈ అర్చక నాయకులు ఎవరు డ్యూటీలకు వచ్చినటువంటి పాపాను ఒక్కరోజు కూడా పోవట్లేదంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లనే అర్చకులు మాకు బయోమెట్రిక్ వద్దు అంటున్నారని ఆరోపణ కూడా వినిపిస్తోంది. మరి ఈ బయోమెట్రిక్ వద్దనేది దేవాదాయ శాఖ ఒక సవాల్గా మారినట్టుగానే మనం చెప్పాలి. దానికి ఒక బూచి కింద హైకోర్టు తీర్పుని చూపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పేర్కొనబడే అంశం ఏంటంటే 2017వ సంవత్సరంలో కోర్టు జడ్జిమెంట్లు 2017లో రామచంద్రమోహన్ సర్కులర్లో పేర్కొన్నటువంటి ఈ కోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో 2017 కోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో 2 తీర్పులు ఉన్నాయండి. 2 తీర్పుల గురించి కూడా నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఈ 2 ఇంటర్మ్ డైరెక్షన్స్ అండి. అందువల్ల ఈ ఇంటర్మ్ డైరెక్షన్స్ లో హైకోర్టు క్లియర్ గా చెప్పేది ఏంటంటే 29229/2017లో ఏపీ అర్చక సమక్ష దాఖలు చేసినటువంటి ఒక పిటిషన్లో ఇంటర్మ్ డైరెక్షన్ ఒకటి ఉందండి. వీళ్ళు గతంలో కూడా 2017వ సంవత్సరంలో ఒక జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి 2017లో కాకినాడ రీజనల్ జాయింట్ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చారు. అర్చకులకు సంబంధించినటువంటి కొన్ని రూల్స్ విధానాలు రూపొందించారు. దాని మీద వాళ్ళు ఇవి మాకు విధానాలు చెల్లవు, ఈ జాయింట్ కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వు మీద మాకు స్టే ఇవ్వనట్టు కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు జాయింట్ కమిషనర్ ఆజాద్ ఇచ్చినటువంటి ఉత్తర్వును ఎలాగైతే వ్యతిరేకిస్తూ కమిషనర్ దగ్గరికి వెళ్ళారో అప్పుడు డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళారు. కె ఫణికుమార్ సన్ ఆఫ్ రామ్మూర్తి ఆక్యుపేషన్ హెరిడేటరీ అర్చక భీమేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారం అని దీనిలో ఆయన కూడా ఒక పిటిషనర్ కింద ఉన్నారు. ఈ కె ఫణికుమార్ కల్లేపల్లి ఫణికుమార్ ఎవరు, ఆయన అసలు హెరిడేటరీ అర్చకుడు కాదా, హెరిడేటరీ అర్చకత్వం ఆయనకి ఏ రకంగా వచ్చింది, అసలు ఈయనకి సంబంధించినటువంటి చరిత్ర ఏంటనేది మనం ఈ కార్యక్రమాల్లో భాగంగా ముందు మరింతగా చర్చిద్దాం. అందువల్ల ముఖ్యంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు ఏదైతే ఉందో 2 ఉత్తర్వులు ఉన్నాయండి. ఈ 2 ఉత్తర్వుల్లో కూడా హైకోర్టు చెప్తున్న విషయం ఏంటంటే హియర్ ది లెర్నడ్ కౌన్సిల్ అపీరింగ్ ఫర్ ద పిటిషనర్ అండ్ ద లెర్నడ్ గవర్నమెంట్ ప్లేడర్ అపీరింగ్ ఫర్ ద సెకండ్ రెస్పాండెంట్ పర్సూడ్ ఇన్ ద మెటీరియల్ రికార్డ్ ఇంక్లూడింగ్ ద ఎర్లియర్ ఆర్డర్స్ having the regard to the facts and submissions the intermarder extended till further orders అని దీనిలో పేర్కొన్నారండి. అంటే ముందొక ఇంటర్మార్డర్ ఒకటి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడంటే 12th day of October 2017 ఈ ఇంటర్మార్డర్ ఒకటి ఇచ్చారు. వీళ్ళు జాయింట్ కమిషనర్ కాకినాడ ఇచ్చిన ఉత్తర్వులు అమలుపరచడానికి వీల్లేదంటూ కల్లేపల్లి ఫణికుమార్ ఏపీ అర్చక సమక్ష ఈ 2 పార్టీలు ఎవరైతే హైకోర్టుకి వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు when the matter is called it is submitted by the learned government pleader for biometric attendance system is deferred for a further period of 1 month అని కూడా దీనిలో రాశారంటే అక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ ని అమలు చేయాలంటూ 2017లో కూడా జాయింట్ కమిషనర్ కాకినాడ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ పార్టీలు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ ప్లీడర్ ఏంటంటే 1 నెలల పాటు 4 వారాల పాటు దీన్ని మేము జాయింట్ కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు మేమే నిలిపేస్తున్నాం, తదుపరి మేము మళ్ళీ మీకు కౌంటర్ ఫైల్ చేస్తామని కోర్టుని కోరారు.
కోర్టు ఏం చెప్పిందంటే పోస్ట్ ఆఫ్టర్ 3 weeks అంటూ చెప్పింది. దేర్ షాల్ నాట్ బి ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద ఇంప్యూన్డ్ ఆర్డర్ అగైన్స్ ద మెంబర్స్ ఆఫ్ ద పిటిషనర్ అసోసియేషన్ ఇన్ ద మీనేవైల్ అంటూ కూడా కోర్టు చెప్పింది. మేము దీని మీద మీరు కౌంటర్ ఫైల్ చేసే వరకు, మొత్తం వాదనలు మేము వినే వరకు కూడా దీని మీద మీరు తదుపరి చర్యలు తీసుకోవద్దు, 3 వారాలు మేము వాయిదా వేస్తున్నాం అంటూ కూడా కోర్టు ఇంటర్మ్ స్టే ఇచ్చిందండి. తర్వాత ఫ్రైడే 10th day of November ని మళ్ళీ అంటే 3 వారాలు కంప్లీట్ అయిపోగానే వీళ్ళు కౌంటర్ వేయకపోవడంతో కోర్టు హ్యావింగ్ రిగార్డింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ సబ్మిషన్స్ ఇంటర్మ్ ఆర్డర్ ఈజ్ ఎక్స్టెండెడ్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ లిస్ట్ ఆఫ్టర్ 3 weeks అంటూ మళ్ళీ పేర్కొనడం అనేది జరిగింది. ఇది 2017 నవంబర్లో జరిగితే ఇంటర్మ్ ఆర్డర్స్ స్టిల్ ఎక్స్టెండర్ ఫర్దర్ ఆర్డర్స్ ఫర్ కౌంటర్స్ అని అంటే 2025 జూలై నాటికి కూడా వీళ్ళు కౌంటర్ వేయలేదండి. మరి ఈ విషయం రామచంద్రమోహన్కి తెలియదా? అర్చక నాయకులు రిప్రజెంటేషన్ పెట్టడం, కాకినాడ జాయింట్ కమిషనర్గా బయోమెట్రిక్ ఇచ్చిన దాని మీద స్టే అడగడం, మళ్ళీ తిరుపతి జాయింట్ కమిషనర్ ఇచ్చిన దాని మీద స్టే అడగడం అనే విషయాలు కనుక మనం గమనిస్తే ఈ అర్చకులు ఏనాడు కూడా డ్యూటీకి ఎగ్గొట్టడం అనేది బాగా నేర్చుకున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప బయోమెట్రిక్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటండి? పొద్దున్నే రండి 6 గంటలకి బయోమెట్రిక్ ఇవ్వండి, మళ్ళీ వెళ్ళిపోండి, మళ్ళీ సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ ఇవ్వండి, వెళ్ళిపోండి. మీరు రోజంతా దేవాలయంలో ఉండాలని మిమ్మల్ని ఎవరు అనరే. అర్చకుడి పరిపాలన ఎంతవరకు అంటే, అర్చకత్వం ఎంతవరకు అంటే దేవాలయం ముఖ్యంగా గర్భాలయం తీసి భక్తులకు దర్శనానికి వచ్చే వరకు మాత్రమే కదండి. అడ్మినిస్ట్రేషన్ పరమైన అంశాలకు వస్తే దేవాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు వస్తున్నారు, సాయంత్రం నుంచి వాళ్ళు పనిచేసుకు వెళ్ళిపోతారు. అర్చకుల వేళలకి సిబ్బంది వేళలకి రెండింటికి ఏ సంబంధం ఉండదండి, వేరు వేరు సమయాలు కేటాయించబడి ఉంటాయి. అటువంటప్పుడు దేవాలయం తెరిచినప్పటి నుంచి ఉదయం మహానైవేద్యం తర్వాత దేవాలయం మూసివేసే వరకు, తిరిగి సాయంత్రం తీసినప్పటి నుంచి రాత్రి మూసేసే వరకు దేవాలయంలో ఉంటూ మీరు బయోమెట్రిక్ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏంటి? ఒక్క కారణం చెప్పమని ఈ అర్చక నాయకులందరినీ, ఈ ఎవరైతే ఈ సమాఖ్య పేరు మీద నాయకుల పేరు మీద వస్తున్నారో వీళ్ళని మేము అడుగుతున్నాం కార్యక్రమ రూపంగా. మీరు ఎవరైనా దీనికి మీరు సమాధానం చెప్పొచ్చు. కారణం ఏంటి? మీకు బయోమెట్రిక్ ఎందుకు వద్దు? 2017లో హైకోర్టు చెప్పింది అంటే 2017లో హైకోర్టు కూడా మీరు మాకు బయోమెట్రిక్ వద్దని వెళ్తే ఏ కారణాల మీద వివరణ వినకుండానే హైకోర్టు తాత్కాలిక స్టే ఇస్తే తాత్కాలిక స్టేని 8 సంవత్సరాల పాటుగా అదేదో ఫుల్ టర్మ్ స్టే లాగా జీవితకాల శిక్షలాగా దాన్ని నిలిపేస్తూ వస్తున్నారు తప్ప దీని మీద కౌంటర్లు ఫైల్ చేయమని సంబంధిత విభాగాన్ని, సెక్షన్ని, సూపరింటెండెంట్ని, అధికారుల్ని రామచంద్రమోహన్ ఎందుకు ఆదేశించలేదని మేము కార్యక్రమ రూపంగా రామచంద్రమోహన్ అడుగుతున్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. సమాధానం చెప్పండి రామచంద్రమోహన్. మీకు విషయం తెలియదు, నేను కొత్తగా కమిషనర్ కింద వచ్చాను అని మీరు అనుండొచ్చు. కానీ అర్చక నాయకులు మీ దగ్గర ఒక రిప్రజెంటేషన్ పెట్టినప్పుడు దానిలో 2017లో కోర్టు తీర్పు ఒకటి ఉంది, అది ఇంటర్మ్ ఆర్డరు. దానిలో అదే ఆజాద్ 2025లో ఇచ్చినటువంటి మళ్ళీ జాయింట్ కమిషనర్గా ఇచ్చిన ఆర్డర్ మీద కూడా ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళు అడుగుతున్నప్పుడు దీనిలో చట్టబద్ధత, చట్టవిరుద్ధత రెండూ కూడా మీరు పరిశీలిస్తూ ప్రశ్నిస్తూ ఈ సంబంధిత విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో కౌంటర్లు ఫైల్ చేయనందుకు, ఈ స్టే వికెట్ చేయించినందుకు మీరు ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఏం చర్యలు తీసుకున్నారని రామచంద్రమోహన్ని అడుగుతున్నాం. ఒక ఐఏఎస్ అధికారి పరిపాలించవలసినటువంటి హోదాలో ఏడీసీగా ఉంటూ మీరు ఇన్ఛార్జ్ కమిషనర్గా కూడా పనిచేస్తున్నారు. మీరు డిపార్ట్మెంట్లో కింది నుంచి వచ్చారు కాబట్టి మీకు అనేక రకాలైనటువంటి రూల్ పొజిషన్స్ తెలుసుంటాయని మేము ఆశించాం. ఇటువంటి పరిపాలన అయితే రామచంద్రమోహన్ పరిపాలన మేము ఆశించలేదండి. చట్టబద్ధంగా ఖచ్చితమైనటువంటి రూల్ పొజిషన్ ప్రకారమే రామచంద్రమోహన్ పరిపాలన ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ పోను ఇటువంటి నాసిరకం ఉత్తర్వులు వెలువడుతుంటే చాలా మాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా 2017లో జాయింట్ కమిషనర్ కాకినాడ ఇచ్చిన ఉత్తర్వుల మీద హైకోర్టు స్టే విధించడానికి, 2025లో మళ్ళీ జాయింట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్ని దానికి ముడిట్టి ఇదే స్టే అక్కడ కొనసాగించడానికి రామచంద్రమోహన్ ఏ రకమైనటువంటి విచక్షణతో ఆలోచించారు. అంతేకాకుండా మరి ఆజాద్ ఉత్తర్వులు కనుక మనం ఒకసారి గమనిస్తే ఇది చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి ఉత్తర్వు అండి. 5 లక్షల ఆదాయం కలిగిన ప్రతి దేవాదాయ సంస్థలోనూ మాన్యువల్ అటెండెన్స్ పూర్తిగా నిషేధించడమైనది. బయోమెట్రిక్ హాజరు పరిశీలించకుండా జీతాలు డ్రా చేసే అధికారి, ట్రస్టీలపై మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రతి ఉద్యోగి కూడా మీరు దేవాలయానికి వచ్చి ఉద్యోగం ఖచ్చితంగా చేయవలసిందే అంటూ చాలా తీవ్రంగా తీక్షణంగా ఆజాద్ ఇచ్చిన ఉత్తర్వులు తప్పేంటని కూడా అడుగుతున్నాం. వారు నిజాయితీగా పనిచేయమని అడుగుతున్నారు. ఆజాద్ నిజాయితీగా పనిచేస్తున్నట్టుగానే ఉత్తర్వుల ద్వారా కనిపిస్తోంది. అంటే నిజాయితీగా పనిచేసే ఉత్తర్వులు పనిచేయవా? నిజాయితీ పనిచేయదా?
కారణాలు చెప్పరా? బయోమెట్రిక్ ఎందుకు వద్దో చెప్పరా? అంతా మీ ఇష్టమా? అంటే కోర్టులో కౌంటర్లు వేయరు, అర్చకులు కోర్టుకి వెళ్తుంటారు, కోర్టులో కౌంటర్లు వేయకంటే పూర్తి అసంబద్ధమైనటువంటి విషయాలు అనేకం ఇంక్లూడ్ అయిపోయినప్పటికీ కూడా దేవాదాయ కమిషనరేట్ ఒక చూస్తే కనుక చట్టవిరుద్ధమైనటువంటి పరిపాలన ముఖ్యంగా దేవాదాయ కమిషనరేట్లోనూ కనిపిస్తోంది అనడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణగా కూడా కనిపిస్తోంది. అందువల్ల పరిశీలించవలసిన అంశాలుగా మనం ఒకసారి చూస్తే కనుక అర్చక డ్యూటీల్లో అనేక మంది జీతం పొందుతున్న అర్చకులు, లేకపోతే ఇనాం భూములు ఉన్నటువంటి అర్చకులు, వంశపారంపర్య అర్చకులు, కొబ్బరి చెక్కలు తీసుకుంటున్నటువంటి అర్చకులు, అంతేకాకుండా వంతులు తీసుకుంటున్నటువంటి అర్చకులు, ఈ అనేక రకాల జీతాలు తీసుకుంటున్న అర్చకులు కాకుండా వారి పేరు మీద బినామీలు సుమారు 70% మంది బినామీలు పనిచేస్తున్నట్టుగా అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. మరి అసలు బయోమెట్రిక్ ఎందుకు అవసరమో ఇప్పుడు చూద్దాం. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పరిపాలించేటటువంటి అనేక విభాగాలకు మరి పారదర్శకత అంటే ముఖ్యంగా ప్రజలు దేవాలయాల్లో డబ్బులు వేస్తుంటారంటే దేవాలయాల్లో దేవుడు హుండీల్లో వేసేటటువంటి డబ్బుల మీద దేవాదాయ శాఖ మొత్తం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మరి పారదర్శకత, జవాబుదారీతనం ఎందుకు ఉండాల్సినటువంటి అవసరం ఉండగా ముఖ్యంగా అర్చకులకు ఉండాలి, దీనిలో ఎందుకు అవసరం లేదు? మరి జీతాల చెల్లింపులో ఖచ్చితత్వం కోసం మరి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అయినప్పుడు ఈ సూత్రాలకు అర్చకులు ఎందుకు కట్టుబడరు? బయోమెట్రిక్ అర్చకులకు ఎందుకు వర్తించదు? అంతేకాకుండా మరి తిరుపతి జాయింట్ కమిషనర్ సూచనలు మేరకు బయోమెట్రిక్ హాజరు నిర్దేశించినప్పుడు ఇది విస్తృతమైనటువంటి పరిపాలన సంస్కరణలో ఒక భాగమా కాదా? ఆయన ఇచ్చిన ఉత్తర్వుల్లో తప్పే ఉందని దాని మీద స్టే విధించాల్సిన అవసరం వచ్చింది. సరే, హైకోర్టు తీర్పు ఉండొచ్చు, హైకోర్టు తీర్పును వెకేట్ చేయించండి. అంటే వెకేట్ చేయించరా? అంటే జీవితకాలపు శిక్షలాగా అది జీవితాంతం అలాగే ఉంటుందా? అంటే ఎన్నో తీర్పులు మేము చూసామండి. ఇంటర్ మార్టర్లు కొన్ని వందలు వేలకు ఇంటర్ మార్టర్లు ఉన్నాయి, అన్నీ అలా వదిలేయడం, దేవాదాయ శాఖ వాటి మీద వ్యాపారాలు చేసుకుని దేవాదాయ కమిషనరేట్లో ఉండేటటువంటి అనేక సెక్షన్లు పూర్తిగా వ్యాపారాలు చేసేస్తున్నట్టుగా దీనివల్ల అర్థమవుతోంది. ఎప్పుడు చూసినా వాళ్ళకి డబ్బు కావాలి తప్ప చట్టబద్ధమైనటువంటి పరిపాలన అవసరం లేదు. ఎవరొచ్చి డబ్బు ఇస్తే వాళ్ళ తరఫున కౌంటర్లు ఫైల్ చేయకుండా ఉండడం, అవసరమైతే మాత్రమే కౌంటర్లు ఫైల్ చేస్తూ ఉండడం అనేది జరిగిపోతుంది. ముఖ్యంగా లీగల్ సెక్షన్ హెడ్ ఆఫీస్ను సంస్కరించవలసినటువంటి బాధ్యత ఉంది. కౌంటర్లు ఫైల్ చేయమని హైకోర్టు చెప్పినప్పటికీ కూడా ఎందుకు అమలు చేయలేదు? అది చట్టవిరుద్ధత అవుతుందా అవదా అనే విషయం మీద మనం ఇప్పుడు చూద్దాం. అసలు హైకోర్టు స్టే ఎంతకాలం ఉంటుంది? మరి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇంటర్మ్ స్టే ఉండాలని చెప్పి హైకోర్టు చెప్తున్నప్పుడు మరి దీని మీద కౌంటర్లు ఫైల్ చేయవలసినటువంటి అవసరం ఉన్న అధికారులు కౌంటర్లు ఫైల్ చేయకపోవడం అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా అవదా అనే విషయం కూడా పరిశీలించవలసిన అవసరం ఉందండి. మరి కమిషనర్ ఉత్తర్వుల్లో మరి బయోమెట్రిక్ మినహాయింపుకు కారణాలు ఏమి అర్చకులు చెప్పకపోయినప్పటికీ కమిషనర్ కూడా మీకు బయోమెట్రిక్ ఎందుకు వద్దు అని అడగవలసిన అవసరం ఉందా లేదా? ఎందుకు అడగలేదు? బాధ్యతాయుతమైన అధికారులు మరి ఇక్కడ తిరుపతి జాయింట్ కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు నిలుపుదల చేస్తే ఒకవేళ ఆ అధికారికి అసలు అవమానం జరిగినట్టుగా దీన్ని మనం భావించచ్చా? అంతేకాకుండా ఇంకా అసలు దీనిలో ఎప్పటికీ 2017లో ఉన్నటువంటి కేసులో ఏనాటికి వీళ్ళు కౌంటర్లు ఫైల్ చేయలేదనుకోండి, అంటే జీవితకాలం ఫైల్ చేయలేదనుకోండి, అప్పటి పరిస్థితి ఏమిటి? అంటే ఎప్పటికే స్టే మీద ఏ అర్చకుడు కూడా బయోమెట్రిక్ వేయవలసిన అవసరం లేకుండా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 100 ఏళ్ళైనా అలాగే వాళ్ళ జీవితకాలాలు కొనసాగుతూ ఉంటారా? దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ముఖ్యమైన విభాగాలు ఖచ్చితంగా పనిచేస్తూ ఎందుకు కౌంటర్లు ఫైల్ చేయవు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందండి. మరి అంతేకాకుండా ఈ రకంగా కౌంటర్లు ఫైల్ చేయకపోవడం అనేది చూస్తే కోర్టు ప్రతివాదులు తమ వాదనలు సమర్థించుకోవడానికి ఆసక్తి చూపించట్లేదని కూడా కోర్టులు భావించే అవకాశం ఉందండి. బలమైన వాదనలు కూడా వీళ్ళ దగ్గర లేవని అర్థమవుతుంది. దీనివల్ల మరి వీళ్ళు కౌంటర్లు ఫైల్ చేయకపోతే ఫైనల్గా మాకు జడ్జిమెంట్ ఇచ్చేయండి అంటే వాళ్ళకి అనుకూలంగా కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అవి పర్మనెంట్ జడ్జిమెంట్లు అయిపోతాయి. వాటి మీద చివరికి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి మళ్ళీ వాటిని ఛాలెంజ్ చేసుకునేటటువంటి అవసరాలు ఏర్పడే పరిస్థితులు కూడా ఉండగా అంత అవసరం ఏముంది ఈ విషయంలో అని దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ని అడుగుతున్నాం. మరి అసలు ఇది కోర్టు ధిక్కారం అవుతుందా అవదా? కోర్టు కౌంటర్లు ఫైల్ చేయమన్నప్పుడు చేయాలా అక్కర్లేదా? మరి కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు స్పష్టంగా ఆదేశింపబడ్డప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కౌంటర్లు ఫైల్ చేయకపోతే అది కోర్టు ధిక్కార కింద నేరం కిందే వస్తున్నట్టుగా చట్టాలు చెప్తున్నాయండి. మరి దీనికి జరిమానాలు కూడా వేసేటటువంటి రోజులు ఉన్నాయి. అందువల్ల ఉన్నత న్యాయస్థానాల్లో కౌంటర్లు ఫైల్ చేయకపోవడం ద్వారా ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా
రెస్పాండెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిమానాలు వేసేటటువంటి అవకాశం కూడా, కొన్ని అరుదైన సందర్భాల్లో జైలు శిక్షలు పడేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా అనేక చట్టాలు, దీని మీద జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. మేము తీసాము, వాటిని కూడా మా కౌన్సిల్ పరిశీలిస్తున్నారు. మరి కోర్టు ధిక్కారం అనే న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా కౌంటర్ ఫైల్ చేయకపోవడం అనేది కోర్టు ధిక్కారంగానే పరిగణింపబడుతుంది అనేది హైకోర్టు మాన్యువల్స్ లో చాలా క్లియర్ గా ఉందండి. ఈ విషయాన్ని కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాను అనుకుంటున్న రామచంద్రమోహన్ పరిశీలించవలసిన అవసరం అయితే ఉంది. అర్చకులకు రిప్రజెంటేషన్ పెట్టగానే 4 రోజులని వెంటనే ఆర్డర్ ఇచ్చేశాడు. ముఖ్యంగా పరిశీలించవలసిన మరొక అంశం ఏంటంటే, అసలు రామచంద్రమోహన్ కమిషనర్ గా వచ్చాక ఇప్పుడు మీరు అసలు ఎన్ని ఫైళ్లు మీ సంతకాలు పెట్టారు, ఎన్ని ఫైళ్లు ఎన్ని సంవత్సరాల క్రితం మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి, కొన్ని వందల ఫైళ్లు పెండింగ్ ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక అర్చకులు మీ దగ్గర ఒక రిప్రజెంటేషన్ పెట్టగానే వారం రోజుల్లోనే దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చేసి ఇమీడియట్ గా దీన్ని మేము స్టే ఇచ్చేస్తున్నామని చెప్పేంత అత్యవసరమైనటువంటి అగత్యం ఇక్కడ ఏముంది? అన్ని రకాల ఫైళ్లు ఇదే రకంగా మీరు పరిష్కరిస్తున్నారా రామచంద్రమోహన్? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటే మీరు చెప్పొచ్చు. పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని మేము భావిస్తున్నాం, తీసుకొస్తారని కూడా మేము భావించాం. అదేమీ జరుగుతున్నట్టు కనిపించట్లేదు. అందువల్ల ఆఫీసులో ఉండేటటువంటి ఎన్నో ఫైల్స్, వందల వేల ఫైళ్లు సంవత్సరాలు పెండింగ్ ఉండగా లేనిది అర్చకుల ఫైల్ ఒకటే మాత్రమే 4 రోజుల్లోనే ఇమీడియట్ గా ఎందుకు ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది? 1 సంవత్సరం పెండింగ్ పెట్టండి. ఏమైంది పెండింగ్ పెడితే? అనేక ఫైళ్లు పెండింగ్ లేవా? దాంతోపాటు దీన్ని ఉండొచ్చుగా. అందువల్ల ఈ అర్చక నాయకులు ఎన్ని రకాలుగా దేవాదాయ శాఖ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వీళ్ళు దేవాదాయ కమిషనరేట్కి వెళ్ళి పెట్టిన ప్రతి రిప్రజెంటేషన్ మీద 2 రోజులు 3 రోజుల్లోనే ఇమీడియట్ గా వాళ్ళకి ఫలితం వచ్చేటట్టుగా ప్రవర్తిస్తూ వీళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేసేటటువంటి ఉద్దేశాలు కనబడడం, దానిలో చట్టవిరుద్ధత ఉందా, చట్టబద్ధత ఉందా లేదా అనే అంశాలు పరిశీలించకపోవడం. ముఖ్యంగా ఈ అర్చక నాయకులు ఏదైతే ఇచ్చారో రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్య వేదిక అంటూ ఎవరైతే ఉన్నారో ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి అర్చకుల పేర్లని ముందు బయటకు తీయండి. అసలు వాళ్ళ నియామకాలు బయటకు తీయండి. వాళ్ళని ఎవరు నియమించారు? వాళ్ళు వంశపారంపర్య అర్చకుల, నిజమైన అర్చకుల, అబద్ధ అర్చకుల? మీ దగ్గరకు వచ్చేటటువంటి అర్చకులందరూ నిజమైన అర్చకులను మీరెట్టా భావిస్తున్నారు? వాళ్ళ ఐడెంటిటీ కార్డు చెక్ చేశారా? ఏం చెక్ చేశారని రామచంద్రమోహన్ ఈ కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. పూర్తి వివాదాస్పదమైనటువంటి అంశంలో ముఖ్యంగా 2017 నాటి కోర్టు కేసులో కౌంటర్లు ఫైల్ చేయాల్సిన బాధ్యత ఉంది. రోజుల లోపల కౌంటర్లు వేస్తూ ఈ తాత్కాలిక కౌంటర్లను వికెట్ చేయిస్తూ అర్చకుల కోరికలు అసంబద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చవలసిన అగత్యం ఏమీ లేదని దేవాదాయ కమిషనర్ గుర్తించవలసిన బాధ్యత అయితే చాలా ఉంది. ముఖ్యంగా ఈ బయోమెట్రిక్ అనేది అర్చకులకు ఎందుకు వద్దు సమాధానం చెప్పాల్సిన అవసరం అటు రామచంద్రమోహన్కు ఉంది. ఆర్డర్ ఇవ్వగానే సరికాదు. అంతే రకంగా దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం అర్చక నాయకులందరికీ కూడా ఉంది, అర్చక జాతికి మొత్తం ఉంది. ఎందుకు బయోమెట్రిక్ వద్దు? మీరు జీతాలు తీసుకుంటున్నారు, మీకు ఇనాం భూములు కావాలి, జీతాలు కావాలి, కొబ్బరి చెక్కలు కావాలి, బట్టలు కావాలి, వాటాలు కావాలి, వంశపారంపర్యాలు కావాలి, వంతులు కావాలి, అన్నీ కావాలి. బయోమెట్రిక్ మాత్రం వద్దా? ఒక్క వ్యక్తి, ఏ ఒక్క అర్చకుడైనా సరే ఎందుకు వద్దనే దానికి సమాధానం చెప్పగలిగితే బాగుంటుందని కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. అంతేకాకుండా అనేక మంది అర్చక సంఘాల నాయకుల నెంబర్లు మా దగ్గర ఉన్నాయి. మేము చాలా మందిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా మంది కాంటాక్ట్లో లేరు, కొంతమంది ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. అందువల్ల వారి వాదన ఏమిటనేది కూడా, ఎందుకు వాళ్ళకి బయోమెట్రిక్ వద్దనే విషయంపై వాళ్ళు ఏమైనా వివరణ ఇస్తారేమో అని వారి తరఫున కూడా మేము ప్రయత్నం అయితే చేశాం. అందువల్ల ఈ విషయం మీద పూర్తి స్థాయిలో పరిశీలించవలసిన అంశంగా రామచంద్రమోహన్ ని చూడమని కోరుతున్నాం. ముఖ్యంగా 2017 రిట్ పిటిషన్ ఏదైతే ఉందో దీని మీద తక్షణం కౌంటర్ ఫైల్ చేస్తూ ఈ ఇంటర్మ్ స్టేల్ వికెట్ చేయిస్తూ అటు 2017లో కాకినాడ జాయింట్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆజాద్ ఇచ్చిన ఆర్డర్ని కానీ 2025 సంవత్సరంలో తిరుపతి జాయింట్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆజాద్ ఇచ్చిన ఆర్డర్ని కానీ రెండింటి మీద స్టేలు ఎత్తేసి వాటిని ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం చాలా ఉందని ఈ కార్యక్రమ రూపంగా రామచంద్రమోహన్ ని కోరుతున్నాం. తక్షణం అమలు చేయవలసిన బాధ్యత ఉంది. జవాబుదారితనం ఉంటే, ముఖ్యంగా ధైర్యం ఉంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పొచ్చు. దీనిలోని చట్టవిరుద్ధతని అడ్డుకోవచ్చు. అంతేకాకుండా అర్చకుల రిప్రజెంటేషన్లో ఎక్కడైనా బయోమెట్రిక్ ఎందుకు వద్దనే విషయం మీద మీకు ఏమైనా వివరణ ఇచ్చారా, దాని మీద ఏమైనా సూచనలు ఏమైనా చేశారనే విషయాన్ని కూడా బయట పెట్టమని కార్యక్రమ రూపంగా రామచంద్రమోహన్ ని కోరుతున్నాం. అందువల్ల ఈ తందాన అనేటటువంటి విషయం ఎక్కడికైనా కట్టిపెడితే సమాజంలో వ్యవస్థ హాస్యాస్పదం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా దేవాదాయ వ్యవస్థ అనేక రకాలుగా అపహాస్యం అయిపోతుంది. ఎవరైతే అది ఇమీడియట్ గా వాళ్ళ ఏది కోరితే అది ముఖ్యంగా అర్చకులకు ఇచ్చేయడం అనే దాని విషయంలో చట్టబద్ధత ఉండటం లేదనే విషయం కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అందువల్ల ఈ అర్చకులకు బయోమెట్రిక్ ఎందుకు వద్దు అనేటటువంటి విషయంలో మరిన్ని విషయాలు తదుపరి కార్యక్రమాల్లో మరింతగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.